మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికి బేసిక్స్ అనేవి చాలా అవసరం. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటున్నారు కాబట్టి నేను బేసిక్స్ నుంచి క్లాసెస్ అనేవి చెప్పబోతున్నాను. మీరు అడ్వాన్స్ కావాలనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ని కొనుగోలు చేయగలరు. మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ లెసన్ ద్వారా మనం ప్రొనౌన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రొనౌన్స్ అంటే మనకి నౌన్కి బదులుగా మనకి ఉపయోగించేవన్నమాట. నౌన్ అంటే పేర్లకి బదులుగా ఉపయోగించేవి. మనం మాట్లాడే సందర్భాలలో నేను, మేము, నువ్వు, మీరు, వారు, అతను, ఆమె, ఇది అని మనం ఉపయోగిస్తుంటాం కదా. ఇవన్నీ కూడా మనము పేర్లకి బదులుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. వీటి అర్థాన్ని మనం ఇప్పుడే ఇంగ్లీష్లో తెలుసుకుందాం. నేను అంటే ఐ, మేము అంటే వి, నువ్వు లేదా మీరు అంటే యు, వారు అంటే దే, అతను అంటే హీ, ఆమె అంటే షీ, ఇట్ అంటే ఇది, రాజేష్ అంటే ఒక పేరు అనమాట. అయితే వీటిని మనము సింగులర్స్గా ప్లూరల్స్గా మనం డివైడ్ చేసాం అనమాట. సింగులర్స్ అంటే ఏకవచనాలు, ఇందులో ఒకటి మాత్రమే ఉంటుంది. ఏంటంటే ఐ, హీ, షీ, ఇట్, తర్వాత రాజేష్. ఇవన్నీ కూడా ఒకటి లేదా ఒక అనే మనకి సంఖ్యగా మనకి ఉంటాయి అన్నమాట. అంటే ఐ అంటే నేను ఒకడిని, తర్వాత హీ అంటే అతను ఒకడే, అలా మనకి అర్థంతో మనకు వస్తాయన్నమాట. ప్లూరల్స్ అంటే బహువచనాలు, ఒకటి కంటే ఎక్కువ. వీటిని వి, యు, దే, రాజేష్ అండ్ రవి, వీటిని మనం ప్లూరల్స్ అని చెప్పంటారు. ముఖ్యంగా వి, యు, దే. వి అంటే మేము, ఒకటి కంటే ఎక్కువ. యు అంటే మీరు ఒకళ్ళ కంటే ఎక్కువ. దే అంటే వారు, ఒకళ్ళ కంటే ఎక్కువ అనమాట. సో ఇలా మనము సర్వనామాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మీరేం చేయాలంటే చిన్న చిన్న సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయండి. ఎలా అంటే మీరు ఐవి, యు, దే తర్వాత గో పెట్టండి, తర్వాత హీ, షీట్ల తర్వాత మీరు గోస్ పెట్టండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే అది కూడా నేను చెప్తాను. చూడండి, నేను వెళతాను, ఐ గో. మేము వెళతాము, వి గో. నువ్వు వెళతావు, యు గో. మీరు వెళతారు, యు గో. వాళ్ళు వెళతారు, దే గో. తర్వాత అతను వెళతాడు, హీ గోస్. ఆమె వెళుతుంది, షీ గోస్. ఇది వెళుతుంది, ఇట్ గోస్. రాజేష్ వెళతాడు, రాజేష్ గోస్. ఓకేనా? ఇలా అనుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్గా మనం రూల్స్ తర్వాత అడ్వాన్స్ క్లాసెస్ అన్నీ కూడా మనం చూద్దాం. ఈ రీల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మర్చిపోకుండా ఫాలో అవ్వండి లేదా సబ్స్క్రైబ్ కొట్టండి.